మరి ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకుంటే మీరు ఆంధ్ర రాష్ట్రం ఎలక్షన్ ముందు కూడా చెప్పాం, ఏపీ అంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ మనకి కానీ ఇంకెవరికైనా కూడా ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం. మరి ఈ రోజున అమరావతికి 15,000 కోట్ల రూపాయలు, ఎవరు ఊహించలేదు కూడా వాస్తవంగా అంత 15,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో అలొకేట్ చేస్తారని. అది పోలవరంకి ఎంత ఖర్చు అయితే అంత. పోలవరం డయాఫ్రమ్ వాల్ ఇవన్నీ పాడైపోయి 400 కోట్లు అవ్వాల్సింది ఈరోజు మళ్ళీ 900 కోట్లు అయ్యేటువంటి పరిస్థితి. కాస్ట్ ఎస్కలేషన్స్ ఉన్నా కూడా వచ్చే 2-3 సంవత్సరాల్లో దీన్ని పూర్తిగా ఫినిష్ చేసే విధంగా కంప్లీట్గా వాళ్ళు కంట్రోల్ తీసుకొని ఆంధ్రప్రదేశ్కి పోలవరం అనే దాన్ని ఇవ్వబోతా ఉన్నారు. అదేవిధంగా రైల్వే ఇక్కడ అమరావతిలో తీసుకుంటే దాదాపుగా 2,500 కోట్లతోటి ఎక్స్క్లూజివ్ క్యాపిటల్ ఓరియంటెడ్ రైల్ లైన్ ఆల్రెడీ మనకు శాంక్షన్ అయింది. ఇంకా ఔటర్ రింగ్ రోడ్, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ చూసుకుంటే కనీసం అది 12 నుంచి 15,000 కోట్ల రూపాయల ఔటర్ రింగ్ రోడ్. జనరల్గా ఏ స్టేట్లో అయినా ఇలాంటి రోడ్స్ వేసినప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ స్టేట్ గవర్నమెంట్ చేసి ఇవ్వాలి. అయితే గడ్కరీ గారు మనకున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా బాబు గారు మేము ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మేము ఈ రోజున ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఇవ్వలేము అన్నప్పుడు, సరే అది కూడా మేమే చేస్తాం, మీరు కొంచెం మెటీరియల్ కాంపోనెంట్ శాండ్ అవి ఇస్తే చాలు అని ఆయన పెద్ద మనసుతోటి దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ప్రాజెక్టుని మనకు ఓకే చేశారు. ఇది కూడా అదేవిధంగా వెనుకబడిన జిల్లాలని ప్రకాశం కూడా యాడ్ చేసి వీటన్నిటికీ కూడా స్పెషల్ నిధులు ఇస్తున్నారు. 2 ఇండస్ట్రియల్ కారిడార్స్ మీకు తెలుసు, ఒకటి కొప్పర్తి నోడు, ఇంకొకటి వచ్చేటప్పటికి ఓర్వకల్లు నోడు. ఈ రెండింటికి ఇంకా డీటెయిల్స్ రావాలి వీటిలో, బట్ అవి ఒక 2 మేజర్ వస్తున్నాయి. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాం అంటే ఇవన్నీ కలుపుకుంటే ఔటర్ రింగ్ రోడ్ 15,000 కోట్లు, అమరావతి 15,000 కోట్లు, పోలవరం 30 నుంచి 40,000 కోట్లు, తర్వాత రైల్వే లేన్స్ ఇవి వరకు లెక్కేసుకుంటేనే ఈ రోజున మనకి 80,000 కోట్ల రూపాయలు నిధులు చరిత్రలో లేని విధంగా ఈ రోజు మనకు వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి పరిస్థితి. ఇవి కాకుండా కేంద్ర ప్రభుత్వంలో ఎన్నో పథకాలు ఉన్నాయి. ఈ పథకాలన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కనుక ప్రాపర్గా మేనేజ్ చేసుకొని నిధులు ఇస్తే ఇంకా కొన్ని వేల కోట్ల రూపాయలు పనులు చేయొచ్చు. ఏ విధంగా అంటే 2014-19లో నరేగా ద్వారా మనం అన్ని గ్రామాల్లో చాలా బావుగారు కూర్చొని 28 డిపార్ట్మెంట్లతోటి కన్వర్జెన్స్ చేసి ఆ రోజున ప్రతి గ్రామంలో ప్రతి ఎస్టీ కాలనీల్లో సిమెంట్ రోడ్లు వేసాం. అదేవిధంగా ఆ రోజున 60,000 కోట్లు ఉండే నరేగా నిధులు ఎంటైర్ కంట్రీకి, ఈ రోజు 86,000 కోట్ల రూపాయలకు పెరిగినాయి. ఉపాధి హామీ ద్వారా కూడా ప్రతి వ్యక్తికి 20-30 రూపాయలు డైలీ వేజెస్ పెరుగుతున్నాయి. దాన్ని మనం వాడుకొని ప్రతి గ్రామాల్లో డ్రైనేజీలు కానీ, లేకపోతే ఇంకక్కడ మిగిలిపోయిన సిమెంట్ రోడ్లు కానీ, లేకపోతే కమ్యూనిటీ హాల్స్ కానీ ఎన్నో చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకటి, ఈ రాష్ట్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనుకున్నట్టే అప్పు అనుకోండి, మీరు అనుకున్నట్టే, మీరైతే కామెంట్ చేయాలి కాబట్టి చేస్తారు, సరే అనుకోండి అలానే, అది కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు బయట. నంబర్ 1. రెండోది, కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలతోటి ఎంత వరకు మేము తీసుకురావాలో, ఎలా తీసుకురావాలో చంద్రబాబు నాయుడు గారి కంటే ఎక్కువ తెలిసిన వ్యక్తి రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎవ్వరూ లేరు. కాబట్టి క్యాపిటల్ కట్టి 15,000 తెస్తామో, 1,00,000 కోట్లు తెస్తామో వచ్చే 5 సంవత్సరాల్లో మీరే చూస్తారు, ఎలా తెస్తారో కూడా చూస్తారు. కీలకమైన అంశం ఏంటంటే రైతులకి ఫ్లాట్లు డెవలప్ చేసి ఇస్తామని 3 సంవత్సరాలలో సిఆర్ఏ చట్టంలో పెట్టారు. 2 ప్రభుత్వాలు మారిపోయినా 3వ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పటికైనా ఫ్లాట్లు డెవలప్ చేసి ఇచ్చే ఉద్దేశం ఉందా? కేవలం ఎంగిల్ క్లియరెన్స్ తోనే టైం పాస్ చేశారు. 2 ప్రభుత్వాలు మారలేదు, ఒక ప్రభుత్వం మారింది. ఈ 2వ ప్రభుత్వాన్ని ఎవరు ప్రభుత్వం అనుకోవట్లేదు. ఓకే, మేము వచ్చిన తర్వాత తప్పకుండా ఇవన్నీ 1 by 1 యుద్ధ ప్రాతిపదికన జరుగుతాయి. 5 సంవత్సరాలు మీరు ఖాళీగా ఉన్నారు కదా, ఏ రోజున పోయి అడిగారా ఆయన్ని? ఆయన్నేం అడగరు, మీతో మాట్లాడే వాళ్ళు ఉండరు, మిమ్మల్ని రానివ్వరు. మీకు మేము ఇంత చేస్తా ఉంటే నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? యూజీడీ చాలా ఇబ్బంది ఉంది. ఇది 900 కోట్ల రూపాయల ప్రాజెక్ట్. ఆ రోజున 500 సెంట్రల్, 400 స్టేట్ మ్యాచింగ్, 500 వాళ్ళు 500 రిలీజ్ చేశారు. 300 కోట్ల రూపాయలు మనుషులు లేని దగ్గర పైపులు వేశారు. మిగిలిన 150 కోట్లు డైవర్ట్ చేశారు. 400 కోట్లు మ్యాచ్ చేయలేదు. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్. నారాయణ గారితో కూడా నిన్న మాట్లాడాం. యాజ్ సూన్ యాజ్ డబ్బులు వచ్చిన వెంటనే ఇది ఎలా చేయాలి, ఎలా మ్యాచ్ చేయాలి
అనే ఆలోచనతోనే ఉన్నాం. 5 ఏళ్ళు ఈ అయిపోయే లోపు అయితే ఇటు పరిస్థితుల్లో చేస్తాం. 1 year లో చేస్తామా 2 years లో చేస్తామా అనేది ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఎలకేషన్ బట్టి చేస్తాం.